అయితే దీని మీద ఒక క్రిటిసిజం ఉంది. ఈ డైర్ వుల్ఫ్ అనేది గ్రే వుల్ఫ్‌కి చాలా దగ్గరగా ఉందని, దీని డీఎన్ఏని కనిపెట్టడం అంత కష్టమేం కాదని, ఇది రీడెవలప్‌మెంట్ అసలు కానే కాదని చెప్పి కొంతమంది విమర్శ చేస్తున్నారు. అయితే రీడెవలప్‌మెంట్ అయినా కాకపోయినా సైన్స్‌లో ఇదొక మొదటి స్టెప్ అని చెప్పొచ్చనమాట. ఎందుకంటే చాలా స్పీషీస్ ఎక్స్‌టింక్ట్ అయిపోతున్నాయి. దాని యొక్క జీనోమ్ సీక్వెన్స్ కనిపెట్టి, దాని డీఎన్ఏ కనిపెట్టి, అలాంటి స్పీషీస్ మళ్ళా పుట్టిస్తే ఎంత అద్భుతంగా ఉంటది. అయితే ఏదైతే డైర్ వుల్ఫ్స్ ఇప్పుడు ఆ బేబీస్ 6 మంత్స్ ఉన్నాయంట ఏజ్. ఈ డైర్ వుల్ఫ్ బేబీస్ ఏదైతే బేబీస్ పుట్టాయో వాటికి పేర్లు కూడా పెట్టారు. రోములస్ మరియు రీమస్ ఈ 2 కూడా మేల్ డైర్ వుల్ఫ్స్ అనమాట. ఖలీసీ ఫీమేల్ డైర్ వుల్ఫ్ అనమాట. కానీ డైర్ వుల్ఫ్ మామూలుగా చాలా పెద్ద సైజ్ ఉంటదంట. బేబీసే 40 కేజెస్ ఉన్నాయంట. అంటే చాలా క్లోజ్‌గా డైర్ వుల్ఫ్‌ని రెప్లికేట్ చేయగలిగారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి రెప్లికేషన్స్ వచ్చి చాలా వరకు మనం ఏదైతే వైల్డ్‌లో అంతరించిపోతున్నాయో వాటన్నిటిని తిరిగి పుట్టించొచ్చు, రీడెవలప్ చేయొచ్చు. ఈ జీనోమిక్స్ టెక్నాలజీ అనేది అంత ఉపయోగపడుతది. భవిష్యత్తులో మనుషుల్ని కూడా మనుషులకు సంబంధించి కూడా ఏదైతే ఇబ్బందులొస్తాయో లేదా మనుషులు ఏదైనా పరిస్థితిలో ఎక్స్‌టింక్ట్ అవుతే వాళ్ళని కూడా పునరుజ్జీవం తేవచ్చనే ఉద్దేశంతో ఈ సైన్స్‌ని ఎక్కువగా డెవలప్ చేస్తున్నారు.